చంద్రుడిపై ఒక ప్రైవేట్ సంస్థ సొంతంగా కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి చోటు చేసుకున్న ఈ ఘటనతో అంతరిక్ష ప్రయోగాలు మరీ ముఖ్యంగా చంద్రుడి మీద ఆవాసానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడినట్లుగా చెప్పాలి. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ ల్యాండర్ ఆటో పైలట్ విధానంలో చంద్రుడిపై నెమ్మదిగా ల్యాండ్ అయింది. చంద్రుడి ఈశాన్య కొనవైపు పురాతన అగ్నిపర్వత సానువుల్లో దీన్ని ల్యాండ్ చేసినట్లుగా చెప్తున్నారు. దశాబ్ద కాలం క్రితం పుట్టిన ఈ అంకుర సంస్థ తాజాగా హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. బ్లూ గోస్ట్ ల్యాండింగ్ లో పలు గండాల్ని తప్పించుకున్నట్లుగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ వెల్లడించారు. ఇప్పటి వరకు పలు దేశాలకు చెందిన ప్రైవేట్ సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపే విషయంలో ప్రయత్నించి ఫెయిల్ అయ్యాయి. అదుపు తప్పడం, క్రాష్ ల్యాండింగ్ కూలిపోవడం, ఒరిగిపోవడం లాంటి అపశృతులతో ఇంతకాలం చంద్రుడి మీద ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అయిన పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ ఈ ఘనతను సాధించడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్ను దించిన దేశాల జాబితా కూడా పరిమితమే. ఆ ఘనతకు సాధించిన దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్లు మాత్రమే ఉన్నాయి. ఇంతకు చంద్రుడిపై ల్యాండ్ అయిన ల్యాండర్ కు పెట్టిన బ్లూ గోస్ట్ పేరులో విశేషం ఏమిటన్నది చూస్తే, అమెరికాలో అరుదైన పేడ పురుగు జాతి అయిన బ్లూ గోస్ట్ పేరును పెట్టారు. చంద్రుడిపై ల్యాండ్ అయిన అరగంటకే తాను ల్యాండ్ అయిన పరిసరాల ఫోటోల్ని తీసి అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఉన్న సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. 4 కాన్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు కాగా వెడల్పు 3.5 మీటర్లు. జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. చంద్రుడిపై ధూళిని ఈ ల్యాండర్ పరీక్షించనుంది. 10 అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడ మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్ సూట్ పై పేరుకుపోయే చంద్ర ధూళిని దులిపేసే పరికరం పనితీరును కూడా అక్కడ టెస్ట్ చేస్తారు. ఇదిలా ఉండగా ఈ గురువారం ఇంట్యూటివ్ మిషన్స్ సంస్థకు చెందిన 4 మీటర్లు ఎత్తైన ల్యాండర్ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణ ధృవానికి 100 మైళ్ళ దూరంలో దీన్ని ల్యాండ్ చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్ను విజయవంతంగా దించిన ఆ క్రమంలో ఒక కాలు విరగడంతో అది నిరుపయోగంగా మారింది. 2 ఏళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్ను ప్రయోగించినా అది వేగంగా ఢీకొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్ కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.